అందరికీ నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. సోదరుడి మణికట్టుకు సోదరి రాఖీ కట్టి తన సోదరుడి సుఖ సంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకోవడం మన సాంప్రదాయం. ఇంతకీ ఈ రాఖీ సాంప్రదాయం ఎలా ప్రారంభమైంది? తొలిసారి రాఖీ ఎవరు కట్టారు? దీనిపై పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథ రక్షాబంధంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ కథల్లో ఒకటి. విష్ణుమూర్తి బలిచక్రవర్తి భక్తికి మెచ్చి అతని వద్ద ఉండేందుకు అంగీకరించారని పురాణ కథనం. దీంతో విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి బలి వద్దకు వెళ్ళి అతని మణికట్టుకు రక్షసూత్రం కట్టి సోదరుడిగా భావించారని చెబుతారు. అనంతరం బలి ఆమె కోరికను గౌరవించి విష్ణువును వైకుంఠానికి పంపించాడని కథనం. భవిష్య పురాణంలోనూ రక్షసూత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత కనిపిస్తుంది. దేవతలు రాక్షసుల యుద్ధంలో ఇంద్రుడు బలహీనపడినప్పుడు అతడి భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి రోజున ఇంద్రుడికి మణికట్టుకు పవిత్రమైన రక్షసూత్రాన్ని కట్టిందని పురాణాల్లో ఉంది. ఆ తరువాత ఇంద్రుడు విజయం సాధించాడని చెబుతారు. అలాగే యముడు యమున కథ కూడా రక్షాబంధంతో అనుసంధానమై ఉంది. యమున తన సోదరుడు యముడికి రక్షసూత్రం కట్టి ఆశీర్వదించగా సంతోషించిన యముడు ఆమెకు వరం ఇచ్చాడని కథనం. అందుకే రాఖీ కట్టించుకున్న సోదరుడికి దీర్ఘాయువు కలగాలని కోరుకునే సాంప్రదాయం ఏర్పడిందని విశ్వాసం. మహాభారతంలోని కృష్ణుడు ద్రౌపది కథ కూడా సోదర భావానికి ప్రతీకగా చెప్పబడుతుంది. కృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగులోని వస్త్రాన్ని చించి ఆయన వేలుకు కట్టిందని ప్రసిద్ధ కథనం. దానికి ప్రతిగా కృష్ణుడు ద్రౌపదికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడని చెబుతారు. ఇక గణేశుడి కుమారులు శుభ్ లాభులకు సంబంధించి సంతోషీదేవి కథ కూడా రక్షాబంధన్ సందర్భంగా ప్రాచుర్యంలో ఉంది. వేరువేరు పురాణ కథలు, విశ్వాసాలు ఉన్నప్పటికీ రక్షాబంధన్ చెప్పే సందేశం మాత్రం ఒకటే. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, రక్షణ. అందుకే రాఖీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇదండి ఇప్పటి వరకున్న మంచి విశేషాలు. తిరిగి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి మీడియా మిజిల్స్.